చిత్తూరులోని దర్గా సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం జరగని చోట ప్రాణ త్యాగమే శరణ్యమంటూ ఒక దళిత కుటుంబం నడి రోడ్డుపై ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తమ గోడును వెళ్లబోసుకుంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేశాయి. బుల్లెట్ సురేష్ అనే వ్యక్తి ఆగడాలు భరించలేకపోతున్నామంటున్నారు ఆ యువతి కుటుంబ సభ్యులు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే తమకు న్యాయం జరగడం లేదని, నిందితుడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. వెంట తెచ్చుకున్న కిరోసిన్ ని కూడా ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. న్యాయం చేయాలనంటూ బుల్లెట్ సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా నినదించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితినైతే అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుటుంబంతో మాట్లాడిన ఇన్స్పెక్టర్ చట్టపరంగా పూర్తిగా న్యాయం చేస్తామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, బుల్లెట్ సురేష్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఏమి ఆగడాలు చేస్తున్నాడు? పోలీసులు ఏం చెప్తున్నారు ఇతని పైన? చిత్తూరు నగరానికి సంబంధించి ఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడు బుల్లెట్ సురేష్. ఇతను పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటాడు. బుల్లెట్ సురేష్ వర్సెస్ విజయానంద రెడ్డి వర్గాల మధ్య ముందు నుంచి గొడవ జరుగుతుంది. బుల్లెట్ సురేష్ ఇంట్లో పనిచేస్తున్న విరీషి అనే అమ్మాయి దొంగతనానికి పాల్పడిందంటూ అతని సోదరుడి మీద గతంలో అమ్మాయి సోదరుడి మీద గతంలో 9 నెలల క్రితం ఏదో కేసు నమోదు చేశారు. దాని తర్వాత అమ్మాయిని పేరు తప్పించి అతని మీద కేసు పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన వ్యవహారాల్లో రాజీ పడ్డట్టు తాజాగా ఏదైతే మరోసారి అమ్మాయి ఇష్యూ బయటకు వచ్చింది. ఈ రోజు ఆమె ఉదయం పోలీస్ స్టేషన్ వద్దకు ఆమెతో పాటు మరికొంతమంది వచ్చి తన పైన అత్యాచార యత్నానికి బుల్లెట్ సురేష్ పలుమార్లు ప్రయత్నించాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. గతంలో దీని మీద కేసు పెట్టాము, పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది గతంలో ఏదైతే చిన్నప్పటి నుంచి అమ్మాయి చాలా కాలం నుంచి అతని ఇంట్లో పని మనిషిగా పనిచేసేది. కొంతకాలంగా ఏదైతే దొంగతనం ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చిందని కూడా అంటున్నారు. మొత్తం మీద పోలీసులు దీనిపైన మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇరు వర్గాల ఫిర్యాదు తీసుకొని ఇరు వర్గాల మీద అటు ఏదైతే అమ్మాయి సోదరుడితో పాటు ఇటు బుల్లెట్ సురేష్ మీద కూడా కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ గొడవ వెనుక ఏదో రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బుల్లెట్ సురేష్ వర్గం అంటుంది. తాజాగా నిన్న బుల్లెట్ సురేష్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్తూరు నగరంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన థియోసాఫికల్ భూములను వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయానంద రెడ్డి అతని అనుచరులు అక్రమంగా కబ్జా చేశారు, అందులో ఉన్న చారిత్రాత్మక భవనాన్ని అడగొట్టారంటూ కూడా ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా అతను కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్టుండి ఆ అమ్మాయి వచ్చి ఆందోళన చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాలు ఏదైతే అటు బుల్లెట్ సురేష్ ఇచ్చిన కేసు, అదేవిధంగా ఈ అమ్మాయి ఇచ్చిన కేసు రెండింటి మీద తాము దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. సుమతి. రైట్ దామోదర్.